బ్రో చెప్పండి, అసలు బిగ్ బాస్లో ఎవరు విన్నర్ అనుకుంటున్నారు, ఎవరు రన్నర్ అప్ అవుతారు అనుకుంటున్నారు? బిగ్ బాస్ విన్నర్ అయితే నేను గట్టిగా చెప్తున్నాను, గౌతమ్ గెలిపించాలి, గౌతమ్ గెలవాలి. ఎందుకంటే ఆయన వైల్డ్ కార్డుకి వచ్చిన ఎలిమినేషన్ నుంచి ఇప్పుడు ఆయన గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోయింది. సో నేను ఏం చెప్పబోతున్నా అంటే నీతి న్యాయమంతులను గెలిపించాలి. అక్కడ కన్నడ, ఇక్కడ తెలుగు అని కాకుండా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి చాలా బాగానే ఆడుతున్నాడు, టాస్క్లోకి వచ్చేస్తే బాగానే ఆడుతున్నాడు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, ఫేర్గా ఆడట్లేదు. నామినేషన్ వాంటెడ్గా చేస్తున్నారు, గ్రూప్ అంటే టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు చాలా వర్గాలుగా బయట ఆడుకుని బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారు ఉంది ఓన్లీ గౌతమ్ గురించి. సో గౌతమ్కి ఏంటంటే ఆయన ఒక్కడే ఆడుతున్నాడు. వాళ్ళ అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళ టీమ్స్ అండ్ రోహిణి కానీ, అవినాష్ కానీ, తేజ కానీ వీళ్ళు సపోర్ట్ మీకు కావాలని అడిగితే కూడా టాస్క్ నాకు వద్దు, మీ సపోర్ట్ నాకు వద్దు, నా ప్రయత్నం నేను చేసుకుంటా అని చెప్పి సోలోగా ఆడడం జరుగుతుంది. గౌతమ్ కొంచెం ఆయన బిహేవియర్ కొంచెం అంటే ఓవర్గా అనిపిస్తుంది, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు కదా, ట్రోల్స్ చేస్తున్నారు. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు గౌతమ్ ఓవర్ యాక్షన్ ఎక్కడ అనిపిస్తుంది అంటే నామినేషన్స్లో వీళ్ళు ట్రిగర్ చేస్తారు, బాగా ఇష్టం వచ్చిన మాట్లాడతారు. సో గౌతమ్ కంటే ఇంకా ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. గౌతమ్ చాలా తక్కువ యాక్చువల్గా చెప్పాలంటే కార్నర్ అవుతున్నాడు అని మనోడు చాలా కార్నర్ అవుతున్నారు కదా, అందుకే అందరి దృష్టి గౌతమ్ మీద పడింది. సో టాస్క్లన్నీ చూసి బాగా కష్టపడి ఆడేవాడు. ఏదైనా ఏ టాస్క్లో కానీ టీషర్ట్ టాస్క్లో కూడా అన్ని టాస్క్లో అన్యాయం జరుగుతుంది గౌతమ్కి. సో నేను అంటే ఇంకా బీపీ టీం కూడా ఇంకా ఓటింగ్ పరంగా చూసుకుంటే కూడా గౌతమ్ నిఖిల్కి గ్రాఫ్ దగ్గరగా ఉంది. బట్ ఇందులో అయితే గౌతమ్ గెలిస్తే దానికి న్యాయం చేసే బిగ్ బాస్ అనే 8కి అంటే ఆ షోకి ఆ పేరుకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. గౌతమ్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విన్నర్ అవ్వాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు గౌతమ్ జెన్యున్గా ఆడుతుంది కదా బ్రో, అన్ని గేమ్స్ పరంగా 100% ఇస్తుండు దానివల్ల. ఓకే, అంటే మధ్యలో వచ్చాడు వీళ్ళు కప్పు ఎవరు అని చెప్పి కొంతమంది అంటారు కదా, మీరేం చెప్తారు? అంటారు బ్రో, ఆ టాలెంట్ ఉంది కదా బ్రో, ఆడుతున్న మధ్యలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది. గేమ్ పరంగా అయితే 100% ఇస్తుండు కదా. ఓకే, ఎలా అనిపించింది టాస్క్లు ఇవన్నీ? సూపర్ బ్రో, బాగా ఆడుతాడు. మరి గౌతమ్ పోటీ ఎవరు అనిపించారు? ఇంకా గౌతమ్ పోటీ అంటే కొంచెం నిఖిలుండు, అంటే ఆయన కూడా గేమ్స్ అక్కడక్కడ 100% ఇస్తుండు కదా, ఆడుతుండు. అంటే గౌతమ్ సింగిల్గా ఆడాడు అనిపించింది. సింగిల్గా ఆడతారు కదా బ్రో, వాళ్ళు గ్రూపిజంతో ఆడతారు కొంతమంది అల్లున్నోళ్ళు. నాకైతే కొంచెం నబీల్ అను గౌతమ్ జెన్యున్గా ఆడతారు అనిపిస్తుంది. మీ దృష్టిలో 1 to 5 ఆర్డర్ టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు? గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్ 3. అంతే బ్రో, నా మనసులో ఎవరు లేరు.